జయ గురుదత్త. షష్ఠాధ్యాయ మహిమ. చక్రాల బల్ల. పూర్వం గోదావరి తీరంలో ప్రతిష్టానపురము అనే నగరం ఉండేది. అక్కడ జానశ్రుతి అనే మహారాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతడు పరాక్రమంలోనూ యజ్ఞయాగాది క్రతువుల అనుష్ఠానంలోనూ దాన ధర్మాదులలోనూ నిరతాన్న దానంలోనూ జగత్ప్రసిద్ధుడుగా ఉండేవాడు. అతడి పుణ్యబలం బాగా పెరగటం వల్ల అతడి రాజ్యం కూడా విస్తరించింది. ఒకరోజు ఆయన మేడ మీద విహరిస్తూ ఉండగా ఆకాశంలోని కొన్ని తెల్లని హంసలు తిరుగుతూ ఉండటం కనిపించింది. అవి మామూలు హంసలు కావు అనిపించి ఆ రాజు నిశితంగా పరిశీలించి చూడగా కొంతమంది దేవదూతలు హంసల రూపంలో తన దగ్గరికే వస్తున్నారు అని అర్థమైంది. అందువల్ల ఆయన వాటిని జాగ్రత్తగా గమనించటం ప్రారంభించాడు. ఆ హంసలు సూటిగా తన దగ్గరకే రాకుండా ఆకాశంలో చుట్టూతా చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఏమిటా అని రాజు గమనిస్తూ ఉండగానే వాటి సంభాషణ వినిపించింది. ఆ హంసల్లో భద్రాశ్వం అనే కుర్రహంస కొంచెం దూకుడుగా తన వైపు వస్తూ ఉంటే వెనక ఉన్న పెద్ద హంసలు దాన్ని నివారిస్తూ, ఒరే భద్రాశ్వ, అంత దూకుడుగా పోబోకు. ఈ మహారాజు యొక్క పుణ్యం సామాన్యమైనది కాదు. ఇతడు నిష్కామ కర్మయోగి. ఇతడి పుణ్యం తేజస్సుగా మారి ఆకాశంలో గొడుగులాగా విస్తరించుకొని ప్రకాశిస్తోంది. ఆ తేజోమండలంలోకి వెళితే మనం కాలిపోయినా కాలిపోవచ్చు. జాగ్రత్త, వెనక్కురా అంటున్నాయి. దానికి ఆ భద్రాశ్వుడు పక్కపక్క నవ్వి, ఏమిటి మీ చాదస్తం? ఈ రాజు ఏమైనా రౌక్య మహర్ష? ఆయన కాళ్ళు లేని ముష్టివాళ్ళలాగా చక్రాల బల్ల మీద తిరుగుతూ ఉన్న బ్రహ్మజ్ఞాని కనుక ఆయన తేజస్సును మనం తట్టుకోలేం. నిజమే, దాని ముందు ఇక్కడి తేజస్సు 1000వ వంతు కూడా లేదు. మనకేం భయం? ముందుకు పదండి అంటున్నాడు. ఈ సంభాషణ విన్న జానశ్రుతి మహారాజుకి తల కొట్టేసినట్లయింది. ఎంత మాట! ఊళ్ళో ముష్టి ఎత్తుకునేవాడి కన్నా నేను హీనమా? అతడు బ్రహ్మజ్ఞాన? అతడు తేజస్సులో నా తేజస్సు 1000వ వంతు కూడా లేదా? ఈ దేవతలు నన్ను అవమానిస్తున్నారు, అసూయతో నన్ను చూసి కుళ్ళిపోతున్నారు అని లోపలే కొంతసేపు గింజుకున్నాడు. కానీ ఇంతలోనే అతడి నిష్కామ కర్మయోగ పుణ్యం కలిసి వచ్చి అతడిలో కొత్త ఆలోచనను మొలకెత్తించసాగింది. అవును, ఈ దేవతలకు ఇంత దూరం వచ్చి నన్ను అవమానించవలసిన పని ఏమి వచ్చింది? ఈ దేవతలు నన్ను అవమానించడం లేదేమో, ఏదైనా సందేశం ఇస్తున్నారేమో అని అంతరంగంలో కొత్త చర్చా ప్రవాహం మొదలైంది. కొంతసేపు ఇలా లోపలే ఘర్షణ పడ్డాక జానశ్రుతి మహారాజు ఒక నిర్ణయానికి వచ్చాడు. బ్రహ్మజ్ఞానం గొప్పది అని కొంతమంది మహర్షులు పూర్వం నాతో అన్నారు. కానీ నేను పట్టించుకోలేదు. ఈ కర్మల వెంట పరిగెత్తాను. ఈ దేవతలు ఇలా సూదులు పెట్టి పొడిస్తే గాని నాకు బ్రహ్మ విద్య మీద దృష్టి ప్రసరించనే లేదు. సరే, జరిగిందేదో జరిగింది. నిజమైన బ్రహ్మవేత్త ఎక్కడున్నాడో ఇప్పుడు కొంత ఆచూకీ తెలిసింది కదా. పైగా అతడు ముష్టివాడిగా జీవిస్తున్నాడు అని చెప్తున్నారు కదా. కనుక డబ్బు కుమ్మరిద్దాం, బ్రహ్మ విద్య పట్టేద్దాం అని అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా జానశ్రుతి మహారాజు తన పరిచారకులను పిలిచి, మీరు వెళ్ళి ఊరంతా గాలించండి. రౌక్యుడు అనే ముష్టివాడు చక్రాల బల్ల మీద ఎక్కడ కనిపించినా పట్టుకురండి అని పురమాయించాడు. భటులు వారం రోజుల పాటు ఊరంతా గాలించి సందులో వెతికి ఎక్కడా దొరకలేదు అని తేల్చారు. జానశ్రుతి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటి? దేవతాహంసలు చెప్పినాక ఆ మనిషి లేకుండా ఎక్కడికి పోతాడు? అవును, నిజమే. ఆ హంసలు రౌక్య మహర్షిని స్తుతించాయే గాని ఆయన ఏ ఊళ్ళో ఉంటాడో చెప్పలేదు. మన ఊళ్ళోనే ఉంటాడు అని మనమే అనుకున్నాం. అలా ఎవడనుకోమన్నాడు? కనుక పక్క రాజ్యాలను కూడా వెతుకుదాం. ఇలా ఆలోచించినాక జానశ్రుతి మహారాజు తన అధికారుల్ని వివిధ రాజ్యాలకు పంపించి అన్వేషణ ప్రారంభించాడు. విచిత్రం ఏమిటి అంటే, రౌక్యుడు అనే పేరుతో మరో మనిషే ఏ రాజ్యంలోనూ దొరకలేదు. చివరికి గోదావరి తీరం నుంచి కాశ్మీరం వరకు అన్వేషణ చేయగా ఆ హిమాలయ శ్రేణిలో ఒక పండిత నగరంలో చక్రాల బల్ల మీద ముష్టి ఎత్తుకుంటున్న రౌక్యుడు రాజ్యాధికారులకు కనిపించాడు. దూరదేశపు రాజాధికారులు ఆత్రంగా ఆయన దగ్గరకు వెళ్ళి సాష్టాంగ వందనాలు చేసి మహర్షి అని పిలిచి ఏదో మాట్లాడుతుండేసరికి ఈ కొత్త వారిని చూసి ఆ ఊరి వారంతా పకపక నవ్వసాగారు. రౌక్యుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. ప్రతిష్టానపుర రాజాధికారులు ఈ ముష్టివాడి వెంటపడి రకరకాల కానుకలు చూపగా చాలా రోజులైనాక ఒకరోజు ఆయన, చీచి, నాకు ఈ కానుకలు ఎందుకు? నాకు కోరికలే లేవు. నేను ఆప్తకాముణ్ణి, ఆత్మకాముణ్ణి, పూర్ణ కాముణ్ణి అని విసుగుగా చేదరించుకున్నాడు. దాంతో అధికారులకు ఈ మహర్షిలో ఏదో ఆత్మవిజ్ఞానం ఉంది అని, ఈయన తమకు లొంగడు అని అర్థమై తమ మహారాజుకు కబురు చేశారు. జానశ్రుతి ఈ వార్త విని రౌక్య మహర్షి దొరికినందుకు ఎగిరి గంతేసి పెద్ద పరివారాన్ని వెంట పెట్టుకుని రాజలాంఛనాలతో కలిసి కశ్మీర రాజ్యానికి వచ్చాడు.
అతనికి కశ్మీర రాజ స్వాగతం లభించింది. రాజకీయ లాంఛనాలన్నీ పూర్తయినాక జానశ్రుతి పరిమిత పరివారాన్ని వెంటపెట్టుకుని ఊరి బయట ఉన్న రౌక్య మహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికి రౌక్య మహర్షి పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ వెర్రివాడిలాగా చక్రాల బల్ల మీద కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళేసరికి తాను ఏదో దివ్య కాంతి వలయంలోకి ప్రవేశించిన అనుభూతి జానశ్రుతి మహారాజుకి కలిగింది. ఆ ఆనందంలో ఆ రాజు తన పరిచారకులను పురమాయించి ఆ మహర్షి ముందు బంగారు కాసులు, రత్నాల పూసలు గుట్టలు గుట్టలుగా పోయించాడు. అవన్నీ చూసిన రౌక్య మహర్షి వెర్రి నవ్వులు ఆపి ఉగ్రంగా మారి ఛీ మూర్ఖ అని ఒక్క కసురు కసురుకున్నాడు. ముష్టివాడు మహారాజును కసురుకునేటప్పటికీ అక్కడి ఉన్న పరివారం అంతా బిత్తరపోయింది. కానీ జానశ్రుతి మహారాజు దృష్టి ఆ తిట్ల మీద లేదు, ఆ మహర్షి కళ్ళ మీద ఉంది. ఆ రాజు నిశితంగా చూసి చూసి మహర్షి 2 కాళ్ళు పట్టుకొని సాష్టాంగ వందనం చేసి లేచి నిలబడి దోసిలి పట్టి ఇలా విన్నవించాడు. మహాత్మా, ఆకాశంలో మారు రూపాలలో తిరిగిన దేవతలనే గుర్తించిన కళ్ళు నావి. ఆ దేవతలలో కొందరిని బెదిరించిన తేజోవలియం నాది. కానీ మీ కళ్ళల్లో ఉన్న తేజస్సును చూస్తూ ఉంటే దానికి 1,000,000 సూర్యులు కూడా సరిపోవడం లేదు. మీరు నవ్వుతున్నా తిడుతున్నా మీ తేజస్సు అలాగే ఉంది. మీ తేజోవలయంలోనికి ప్రవేశించిన దగ్గర నుంచి నాకు స్వర్గలోకాన్నే కాదు, బ్రహ్మలోకాన్ని కూడా దాటి ఎక్కడికో తేలిపోతున్న అనుభూతి కలుగుతోంది. మీరు సామాన్య మహర్షి కాదు, మీ తపస్సు లోకరీతిలో ఉన్న తపస్సు కాదు. మహాత్మా, దయతో నాకు మీ రహస్యం చెప్పండి. మీరు ఏ సాధన చేసి ఈ సిద్ధిని సంపాదించారు? దానికోసం రాజ్యం మొదలుపెట్టి మీతో పాటు ముష్టి ఎత్తుకుని జీవించమన్నా జీవిస్తాను. దయచేసి మీ రహస్యం నాకు ఉపదేశించండి అని మళ్ళీ మళ్ళీ బ్రతిమాలాడు. రాజు కళ్ళ వెంట కాడుతున్న నీళ్లను చూసి రౌక్య మహర్షి పెడముఖం పెట్టి తన చక్రాల బలను తోసుకుంటూ దూరంగా జరిగాడు. రాజు పరివారాన్ని దూరంగానే ఉండమని తను ఒక్కడే మహర్షి ముందర వైపుకు వెళ్ళి నేల మీద పద్మాసనం వేసుకుని మౌనంగా కూర్చుండిపోయాడు. ఈ మాట రౌక్య మహర్షి మనోహరంగా మందస్మితం చేసి, రాజా, దీనిలో ఇంత రహస్యమేమీ లేదు. నేను నిత్యము భగవద్గీత 6వ అధ్యాయం పారాయణ చేసి అందులో ఉన్న ఆత్మధ్యాన విధానాన్ని అనుసరిస్తూ ఉంటాను. దీన్ని మించిన సాధన ప్రపంచంలో ఉండదు. దీన్ని నేనే కాదు, నువ్వు రాజ్యంలో ఉంటూ ఆచరించినా కూడా ఇలాంటి సిద్ధే లభిస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉంటావు. ఇలా దగ్గరకు రా అని పిలిచి ఆ మహర్షి జానశ్రుతి మహారాజుకి ఆ అధ్యాయాన్ని ఉపదేశించాడు. ఉపదేశం చేసిన వాడి మహిమ, పుచ్చుకునేవాడి సాధన రెండూ మహోన్నత స్థాయిలో ఉండటం వల్ల జానశ్రుతి మహారాజు అప్పటికి అప్పుడే బ్రహ్మధ్యాన సమాధిలో మునిగిపోయాడు. అప్పటి నుంచి ఆ మహారాజు రోజు భగవద్గీత 6వ అధ్యాయాన్ని అనుసంధానం చేసుకుంటూ బ్రహ్మానంద స్థితిలో జీవితం గడుపుకుంటూ తన కర్తవ్యాలను తాను నిర్వహించాడు. పార్వతీదేవికి ఈ కథను వివరిస్తున్న పరమేశ్వరుడు చివరిగా ఇలా చెప్పాడు. ఓ పార్వతీదేవి, ఈ అధ్యాయ మహిమను శ్రీహరి లక్ష్మీదేవికి చెబుతుండగా నేను విని నీకు ఇప్పుడు చెబుతున్నాను. అందరూ జానశ్రుతి మహారాజంత ఉన్నత కర్మయోగ నిష్ఠలో లేకపోయినా యథాశక్తిగా కర్మయోగాచరణ చేసుకుంటూ ఈ భగవద్గీత 6వ అధ్యాయాన్ని నిత్యము పారాయణ చేస్తూ ఉంటే వారికి ఈ జన్మలోనే బ్రహ్మ సమాధి నిష్ఠ లభించి తీరుతుంది అని చెప్పారు. పద్మపురాణాంతర్గతమైన 6వ అధ్యాయ మహిమ సమాప్తం. ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.